అవ్వర బిడ్డ సూషిర్రా అనుల్లా యాడ కూసున్నాడో 2 బోగిల నడుమ నక్కి కోతి కూసున్నట్టే కూసున్నాడు. ఓ మోతేవాడు దిగు రైలాగింది, ఆడ కూర్చొని ఏం చేస్తావు, జరంత అటు ఇటు అయితే కింద పడతావు. హతసల్లగుండా రైలు మీద కూర్చొని ఏదో మాట్లాడుకుంటా తమాషా చేస్తున్నాడు. జర దిగవే అన్నా, నువ్వు చేయబట్టి ఎన్ని రైళ్ళు ఆగినాయో, ఎంతమంది ప్రయాణాలు లేట్ అయినాయో తెలుసునా. దిగు. అమ్మయ్యా అటు ఇటు చేసి దిగొచ్చిండు కదా. చెప్పవే అన్నా, గిదెందుకు ఎక్కినావు, యాడ జాగలేదానే? కింద పడుకున్నా, చలికి ఇట్లా వండుకున్నా. అంత స్పీడ్ కొద్దీ 4 డబ్బాలు ఉండే, 4 డబ్బాల నుంచి ముందుకు వచ్చిన 200 అంత ఎంత స్పీడ్ ఉందో ట్రైను. జరిగితే ఫోన్ జరిగితే స్పాట్ డెడ్ అయింది. బస్సు ఎక్కి కాశీకి దర్శనానికి పోయినా మళ్ళా ఆడికెళ్ళి వచ్చేటప్పుడు రైలు ఎక్కినా అంటున్నాడు. కానీ అసలు 2 బోగిల నడుమ ఎందుకు కూసున్నావు అంటే కాకమ్మ కథలు చెప్తున్నాడు. పోలీసులకు కూడా ఏం అర్థం కాకుండేసరికి 2-3 గంటలు కూసోబెట్టి మాట్లాడితే జరంత మెంటల్ టెన్షన్ లో ఉండడం తెలిసిందట. రైలు గోరఖ్పూర్ నుంచి మంచిర్యాలకు వచ్చినాక ఎవరో చూసి చెప్తే దించిర్రు. కానీ ఇంకా నయం ఏం కాలేదు పట్టుర్రి. అసలు అంత ధైర్యం ఎట్లొచ్చిందో ఎట్లా కూసున్నాడు అనేది ఇంకా ఎవ్వరికి అర్థమైతలేదు.